వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో మార్నింగే హడావిడితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ 5 గంటల నుంచే. ఎందుకు అనుకున్నారా? చెప్తాను. ముందైతే మీరు వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అన్నట్టు నా ముగ్గు ఎలా ఉంది? బాగుందా? మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మార్నింగ్ అయితే పిల్లకాయలకైతే వేడి నీళ్ళు అయితే కాంచుతున్నాను అనమాట. ఇంకా మా అక్కైతే మార్నింగ్ 6 గంటలకే వంటలక్క అయిపోయింది అనమాట ఈ రోజుకి. ఇంక ఇప్పుడైతే పాయసం ప్రిపేర్ చేస్తూ ఉండదు. ఇంకొక పక్క సాంబార్కి అయితే పప్పు చింతపండు పులుసేమో రసంకి అయితే నానబెట్టేసుకునింది అనమాట. ఇంకా కిచెన్ చూసారు కదా, కిచెన్ చూసి అయితే భయపడకండి. మరి అన్ని పనులు చేయాలంటే మాత్రం ఉంటది కదా, కానీ క్లీన్ చేసే లోపల దూలు తీరిపోతుంది మాకైతే. ఇంకా నేనైతే ఇక్కడ పూజ సామాన్లన్నీ తోమేసి బొట్లు అయితే పెట్టేసిన అనమాట. ఇంకా కింద నైట్ తీసుకొచ్చిన సామాన్లన్నీ ఇంకా సర్దుకోవాలి ప్లేట్లలోకి. ఇంకా ఎందుకు ఇంత హడావిడి ఏమనుకుంటున్నారా? ఇంకా ఈరోజు అయితే మా హిమంతికకి కార్తీక్ అయితే మా అక్క వాళ్ళు పుట్టెంట్రుకలు తీస్తున్నారనమాట. ఇంకా మా అక్కల దేవుడు అయితే సుబ్రహ్మణ్య స్వామి. సో నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్జే. అది తిరుత్తనిలో తీస్తామన్నమాట. తిరుత్తనికి అయితే వెళ్ళాలా. మార్నింగ్ దేవుడికి పెట్టుకొని ఇంకా మధ్యాహ్నం నుంచి తిరుత్తనికి అయితే బయలుదేరుతాము. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట మేము. ఇంకా మా పిన్ని అయితే మాకు ఈరోజు అయితే చాలా హెల్ప్ చేసింది అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి నేను మా అక్క ఇద్దరము పిల్లలతో వంటలు చేసుకుంటూ అంతా కుస్తీ అయితే పడతాన్నాము. పాపం కరెక్ట్ టైంకి మా పిన్ని వచ్చి మాకు హెల్ప్ చేసింది. పాపం ఈ రోజునే అమ్మకైతే పింఛన్ అనమాట. అసలే కొత్త సీఎం వచ్చాక ఫస్ట్ పింఛన్ కదా, సో అందరికి ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్ ఇస్తారన్నారు అనమాట. మా అమ్మకి పింఛన్ ఇవ్వడానికి టైం అయితే 2:30 అయిపోయింది ఆఫ్టర్నూన్. సో ఆ లోపల మేమైతే తిరుత్తనికి కూడా బయలుదేరేసినాం అనమాట. కానీ అప్పటికే మా అమ్మ అయితే ఈవినింగ్ అంతా ఇంటికి వచ్చేసి పాపం మాకు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి మేము వచ్చే లోపల వడలు ఎంత వేస్తా అనింది. కానీ మా అమ్మకి మనసు అంతా ఇక్కడే ఉండింది అనమాట. గంటకు ఒకసారి ఫోన్ చేస్తా అనింది, ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేసి. కొన్నిసార్లు అంతే కదా, మనం అనుకున్నది ఒకటి కానీ అక్కడ జరిగేది ఇంకొకటి అన్నట్లు ఉంటుంది. అలాగే అయింది మాకు ఈసారి. ఏం చేయాలన్నా దేనికైనా మనీ అయితే ఉండాలండి. మనీ ఉంటేనే వాల్యూ, అదైతే మాత్రం పక్కా అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు రైలుకి ఏదో విడదీని బంధం ఉందని. మేము ఎప్పుడు బయలుదేరిన ట్రైన్ గేట్ అయితే పడుతుంది అనమాట. సేమ్ అలాగే 10 నిమిషాలు చెట్టుపల్లి గేట్ దగ్గర వెయిట్ చేసినాము. మేము ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ట్రైన్ వెళ్తుంది అనమాట. అంతసేపు ఉంటే అక్కడ మా హిమంతిగా కార్తీక ఎంట్రీలు కూడా తీయేస్తుంటారు. వాళ్ళైతే ముందే కార్లో వెళ్ళిపోయారనమాట. మా పిన్ని ఇంకా మా అన్న వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట కార్లో. మేమైతే వెనకాల బైక్ రైలు గేట్ పడి షార్ట్ కట్ లో అయితే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ రేణిగుంటలో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రైల్వే గేట్ అనమాట. మళ్ళీ అక్కడ ఇంకో 10 నిమిషాలు టైం వేస్ట్. ఇంక ఇప్పుడైతే బయలుదేరి వెళ్తా ఉన్నాము. నేనైతే ఒక పక్క మా ఆయన అయితే అరుస్తున్నాను అనమాట. మనం వెళ్లే లోపల టైం అంతా అయిపోయేటట్టు ఉండదు అనేసి అని. ఇంకా అక్క వాళ్ళైతే ఆల్రెడీ తిరుత్తనికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను మా ఆయన అయితే అరుస్తున్నా, మనం వెళ్లే లోపల వాళ్ళు గుండు కొట్టేసి ఉంటారు, ఇంకా దర్శనానికే కలిసిపోవాల్సిందే మనము అనేసానని. ఇంకా తీరా చూసేకాడికి మా అక్క వాళ్ళైతే మా కోసం వెయిట్ చేస్తా అన్నారనమాట. ఇంక ఏమైంది అంటే మేమే లేట్ అంటే ఇంకా మా బావ వాళ్ళ అమ్మ నాయన ఇంకా లేట్ అనమాట. మళ్ళీ వాళ్ళ కోసం ఇంకొక 1/4 గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పటికే టైం అయితే అరౌండ్ 4 అయితే అయిపోతా ఉన్నింది అనమాట. యాక్చువల్ ప్లాన్ అయితే 1 గంటకంతా వెళ్ళి 5 మళ్ళీ రిటర్న్ అయిపోవాలనుకున్నాము. ఇంకా మేమైతే స్పెషల్ థ్యాంక్స్ మా అన్నకు చెప్పుకోవాలన్నమాట. పాపం మా అన్న అయితే బెంగళూరులో ఉన్నాడు. ముందు రోజు కాల్ చేస్తే పక్క రోజు మార్నింగ్ అంతా వచ్చేసాడు అనమాట. దట్టు ఈరోజు హాలిడే కూడా లేదనమాట మా అన్నకి. పాపం డ్యూటీ ఉంది. ఇంకా డ్యూటీ చేసుకుని మధ్యాహ్నం అయితే వచ్చాడు. మధ్యాహ్నం బయలుదేరినాం అనమాట. ఇంకా 7కి మళ్ళీ లాగిన్ అవ్వాలా. కానీ ఇక్కడే మేము గుండు కొట్టే టయానికే 5 అయిపోతుంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళే లోపల 9 అయిపోయింది. పాపం మా అన్న అయితే కానీ మంచిగా అడ్జస్ట్ అయినాడు అనమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేము ఒక పక్క సారీ అన్న టైం అయిపోయింది నీకు అనేసి అని చెప్తా అన్నా కానీ ఏం పర్లేదులే కానీ నేను మాట్లాడుకుంటానని అయితే మళ్ళీ దారిలో వెళ్ళేటప్పుడు కార్లో అయితే ఫోన్లో లాగిన్ అయినాడు అనమాట. ఇంకా లాగిన్ అయ్యి చేసుకుంటూ వచ్చాడు వర్క్ అయితే. ఇంకేడైతే మా హిమంతికకి అయితే ఫస్ట్ ఎంటికలు తీపిస్తున్నాం అనమాట. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఫస్ట్ అయితే అన్న 3 కత్తులు కట్ చేసిన తర్వాత మళ్ళీ గుండు చేస్తారు. ఇంకేడైతే మా హిమంతిక అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది అనమాట గుండు అనేసానని. సో ఎగ్జైట్మెంట్ గానే ఉన్నింది, ఏమి ఆడవలేదనమాట. ఇంకా కానీ గుండు కొట్టేసినాక మాత్రము మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసింది నాకు ఎప్పుడు ఎంటికలు వస్తాయి అనేసానని. ఇంక ఈడ మా కార్తీ అయితే ఏడుస్తుంది అనుకున్నాం కానీ వాళ్ళ అక్కను చూసిన సైలెంట్ దానివల్ల ఏమో
సైలెంట్ గానే గుండు చేయించుకునింది మా కార్తీ అయితే. మా హిమంతిగా ఏమనుకునిందంటే మనం గుండు కొట్టేస్తే స్కూల్కి వెళ్ళకూడదు అయితే అనుకునింది అనమాట. కానీ నువ్వు స్కూల్కి వెళ్ళాలి నాన్న అనేక్కడికి అయితే నాకు ఎంటికిలు లేవు కదా నేను వెళ్ళను, నాకు మా మేడం వాళ్ళు ఎక్కిరిస్తారని అయితే చెప్తాంది. ఇక చూసినారు కదా వాళ్ళ మామ అమౌంట్ ఇస్తా అంటే ముగ్గురు ఎంత బాగా లాక్కుంటున్నారు అసలు. ఇంకా మేము బయటకు గుండు కొట్టుకుని అంతా చేసుకొని వచ్చే లోపల మాకైతే బ్రేక్ అయితే పడిపోయింది అనమాట దర్శనానికి. ఇంకా 1 గంట మొత్తం గుడి చుట్టూ తిరుక్కుంటా ఉన్నాం మేమైతే. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగనీకైతే వెళ్ళినాం అనమాట. ఇంకా టీ తాగేసి మొత్తం గుడి చుట్టూ చూసుకుంటూ కాసేపు అయితే టైం పాస్ చేసినాం అట్లా. ఇంకా మా హిమంతిక కార్తీ ఎలా ఉన్నారు గుండులో, బాగున్నారు కదా. ఇక్కడైతే మా పిన్ని మా కోసం పూలైతే తీసుకుంటాను అనమాట. అక్కకైతే మల్లెపూల చిన్ని గులాబీతో అయితే వస్తుంది, అవి చాలా ఇష్టము. అది పిన్నికి చెప్తే ఇంకా పిన్ని అయితే తీయించింది అనమాట. మా అక్క చూసిన చేతులనే పట్టుకొని తిరుగుతుంది. ఏడైతే ఉప్పుతో దిష్టి తీస్తారండి, చాలా మంచిదంట. అందుకని అయితే మేము వచ్చిన ప్రతిసారి దిష్టి అయితే తీపించుకుంటాను. ఇంకా ఫైనల్లీ 6:30కి అయితే వదిలారనమాట దర్శనము. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. 1 గంట సేపు గుడి మొత్తం చుట్టుకుంటూ అయితే టైం పాస్ చేసుకున్నాము, ఫోటోలు తీసుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ. ఇంకా ఇక్కడైతే ఈ కోతి పిల్ల చూసినారు కదా ఎంత క్యూట్ ఉందో, వాళ్ళ అమ్మని పట్టుకొని. ఇంకా దర్శనం అంతా అయితే బాగా జరిగిందనమాట. మనకి లోపలికి ఫోన్ అలా ఉంటుంది కానీ లోపలంతా తీయడం అయితే కరెక్ట్ కాదు కదా, అందుకని నేనైతే వీడియో అయితే తీయలేదనమాట. బయట రావడము చీకటి అయితే పడిపోయింది, లైట్లు అయితే వేస్తున్నారు. ఇంకా మేమైతే ప్రసాదం తీసుకొని మంచిగా తినేస్తున్నాం అనమాట. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మేము ఒక పొద్దు ఉండడం వల్ల ఏమో మధ్యాహ్నం అంతగా ఏం తినబుద్ధి కాల మాకైతే. ఇంకా నైట్కి అయితే ప్రసాదం కూర్చొని మంచిగా తింటున్నాము. ఇక్కడైతే మా దీక్ష అలిగిందనమాట వాళ్ళ నాన్న మీద. ఎందుకు అనుకున్నారా, మా దీక్ష మళ్ళీ గుడి మొత్తం చుట్టాలంట. వాళ్ళ నాన్న అయితే రాలేదు రమ్మంటే. అప్పటికే పాపం మధ్యాహ్నం ఎత్తుకొని వాళ్ళ నాన్న కొల్లు అయితే పులిసిపోయింది. ఇంకా చూసి మేడం గారు అయితే వచ్చేస్తున్నారు. ఈ మధ్య దీక్ష అయితే భలే క్యూట్ అయిపోతుంది, అంతే రౌడీ అయిపోతుంది అనమాట. ఇలా ఇవాళ మా కార్తీకి హిమంతికకి అయితే గుండె అయితే చేపించేసినాం అనమాట. ఫైనల్లీ మా మొక్క అయితే తీర్పింది. ఇంతే అండి ఇవాళ బ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసేయండి. అట్లనే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. బెల్ ఐకాన్ అయితే గట్టిగా కొట్టండి. ఇట్లా వీడియో పెట్టగానే అట్లా మన నోటిఫికేషన్స్ అయితే మీ ఫోన్కి అయితే వచ్చేస్తాయి అనమాట. అంతే ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.